చరితార్థమహితార్థ శబరి ఆచరిత విని కదలాలి భక్త కోటి హృదయ ఝరి చరితార్థమహితార్థ శబరి 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 ఆటవిక వంశము పట్టుబడినదేమో సుగుణాల అంశము పుట్టింది ఆటవిక వంశము పట్టుబడినదేమో సుగుణాల అంశము దుర్మార్గము కంఠానికి సంధించిన అస్త్రము దుర్మార్గము కంఠానికి సంధించిన అస్త్రము గురుదేవుని దయా ఫలిత వ్యవసాయ క్షేత్రము గురుదేవుని దయా ఫలిత వ్యవసాయ క్షేత్రము చరితార్థమహితార్థ శబరి 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 చరితార్థమహితార్థ శబరి 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 ఏమిటిది? ఈ అడవి చేరగానే నా అవిటితనం పోయింది. అంటే ఈ ప్రాంతంలో ధర్మాన్ని కాపాడే ఒక మహానుభావుడు ఉండి తీరాలి. రామ్ 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 మహానుభావ, ధర్మరక్షక, నీవు ఇక్కడున్నావా? 14 లోకాలు తిరుగుతున్నా అవిటితనం చక్కపడలేదు. నా కుంటికాలి నొప్పి తగ్గలేదు. నా 4 కాళ్ళు నేల ఆనలేదు. ఇక్కడకు రాగానే నా అవిటితనం అదృశ్యమైంది. రా తండ్రి, నాకు దర్శనమిచ్చి నీ ధర్మ నిరతిని చాటుకో. అభీష్ట సిద్ధిరస్తు. ఎవరు తల్లి నీవు? ఈ అడవి ప్రాంతంలో ఎందుకు సంచరిస్తున్నావు? మహాత్మా, నేను ధర్మదేవతను. నిరంతరం అన్ని లోకాలు సంచరిస్తూనే ఉంటాను. నీవు ధర్మదేవతవా తల్లి? నేను నీకు నమస్కరించాలి గాని నీవు నాకు నమస్కరించటమేమిటమ్మా? నేను ధర్మదేవతనే. అయితే మాత్రం ఏమిటి స్వామి? మీరు ధర్మరక్షకులు. అందుకే మీ సన్నిధి సమీపించగానే నా కుంటికాలు చక్కబడింది. అందుకే నమస్కరించాను. నీ ఊహ పొరపాటు తల్లి. నీ అవిటితనాన్ని చక్కబరిచిన ధర్మరక్షకుడను నేను కాదు, ఆ మహానుభావుడు. అదిగో అక్కడున్నాడు.
అందులో ధర్మరక్షకుడు ఉండడం ఏమిటి? నాకర్థం కావడం లేదు. అమ్మా, ఇందులో నా చేత రచింపబడిన రామాయణం ఉంది. ఈ రామాయణ నాయకుడు శ్రీమన్నారాయణుడి ప్రతిరూపమైన శ్రీరాముడు. ఆ శ్రీరామచంద్రుని కథ ఉన్న స్థలం కావున ఇక్కడ ధర్మనిరతికి సంబంధించిన ప్రభావం పారాడుతూ ఉంటుంది. అవునా స్వామి? నేను శ్రీరామునిగా, ఆదిశేషువు లక్ష్మణుడిగా, సుదర్శనుడు భరతునిగా, శంఖు శత్రుఘ్నుడిగా, లక్ష్మి సీతగా భూలోకంలో శ్రీమద్ రామాయణం పరిఢవిల్లుతుంది. రాముడు కథలో నాయకునిగా ఇక్కడున్నా ఆ కథానాయకుని అసలు స్వరూపం ఎక్కడుంది స్వామి? ఆ రూపం ఇంకా అవతరించలేదు తల్లి. రాముడు పుట్టకముందే రామాయణం రచించాను. ఇది నాకు రామ్ అనే రామనామ తారక మంత్రం ఇచ్చిన మహిమా ప్రభావం. గొప్ప మహిమ స్వామి. ఆ శ్రీరాముని వల్ల వ్యవస్థాపితం కానున్న రామరాజ్యం కొరకు ఎదురుచూస్తూ ఉంటాను. శుభం. అభీష్ట సిద్ధిరస్తు. నారాయణ. నారద మహర్షుల వారికి నమోవాకాలు. అభీష్ట సిద్ధిరస్తు. నా అభీష్ట సిద్ధికి ఇంకా అనతికాలం ఉంది స్వామి. అర్థమైంది. రామరాజ్యంలో తప్ప నీవు అభీష్ట సిద్ధి పొంది ఆనందించలేవు. ఆ రాముడింకా పుట్టలేదు తల్లి. పుట్టకపోయినా ఆయన పుట్టుకను మోస్తున్న రామాయణ పొత్తం పుట్టే ఉంది. ఆ ఆనందం ఆపుకోలేకే నాట్యం చేస్తున్నాను. అలాగా? చాలా సంతోషం తల్లి. సెలవు మునీంద్ర. నారాయణ. రామాయణం పూర్తయిందా? రామ్ రామ్ అడుగు శ్రీరామచంద్రుడు లక్ష్మణ భరత శత్రుఘ్న పరిశోభితుడై, సీతాపరిసేవితుడై, హనుమదాది భక్తి పొంగవుల భజనలందుకుంటూ కథారూపంలో కొలువై ఉన్నాడు. వందనమయ్యా రాఘవా, వందనమో ధర్మార్థరూపా వరగుణదీపా, వందనమయ్యా బుధగణవందిత శ్రీరామనామా, వందనమయ్యా వందనమయ్యా. దేవర్షి పొంగవులకు నమస్సులు. రామాయణ కార్యకర్తలు వాల్మీకి మహర్షులకు ప్రతివందనాలు. మహర్షి, మీకోసం నేను నా రాముడు ఎదురు చూస్తున్నాం. ఆ రాముడు ఎదురు చూసేంత ధీమహిమార్థము కాదులే మహర్షి నా జన్మము. సాక్షాత్తు బ్రహ్మమానసపుత్రులు. అంత మాట అనకూడదు బ్రహ్మర్షి. నేను రచించిన రామాయణం వచించాలని మీ కొరకు నిరీక్షిస్తున్నా. ఆహా! వాల్మీకి మహర్షి, నాదొక సందేహం అడగవచ్చా? అడగండి మహర్షి. ఈ శ్రీమద్ రామాయణంలో ప్రతి పాత్రకు ఒక సజీవ రూపకల్పన కనపడుతుంది. అంతే కదా మహర్షి. సజీవ గ్రంథం ఈ రామాయణం. రామాయణంలో కొన్ని పాత్రలు మాత్రం అవసరం అనుకున్న చోట కనపడి, ఉపయోగపడి,
ఆ తర్వాత మళ్ళీ కనిపించలేదు. ఉదాహరణకు గుహుడు, జటాయువు, శబరి ఇలాంటి పాత్రలు. ఈ పాత్రల పూర్వచరిత్రలేవీ ఈ రామాయణంలో పొందుపరచలేదు. కారణం? ప్రత్యేకంగా కారణం ఏమీ లేదు దేవర్షి. శ్రీరాముడు ధర్మమనే ప్రవాహంలో ప్రయాణం చేస్తున్న ఇంకిపోని నది వంటివారు. ఈ రామాయణ నదీ ప్రవాహాన్ని బలపరచటం కోసం సహకారంగా చిన్న చిన్న వాగులు వచ్చి కలిశాయి. అవి అవసరం అయిన చోటే కలుస్తాయి. ఆద్యంతము అవసరం ఉండవు. ఓ, అలాంటిదే కదా శబరి? అవును, అలాంటిదే. శ్రీరాముడు సీతా వియోగాన దగ్ధ పరితప్త హృదయుడై శబరి ఆశ్రమంలో ప్రవేశిస్తారు. చిరకాలం నుండి రాముని రాకకు నిరీక్షిస్తున్న శబరి శ్రీరాముని సేవిస్తుంది. ఆహా! ఆ శబరి సేవనము అపూర్వం, జీవనము అపూర్వం. ఆమె పూర్వాశ్రమంలో ఎవరు, ఏమిటి అన్న వివరాలు సంపూర్ణంగా ఈ రామాయణంలో లేవు. ఒకవేళ తెలుసుకోవాలంటే తెలుసుకోవాలనుకున్న వారు తెలుసుకోగలరు. నా తరువాత ఈ రామాయణ గ్రంథంలోని పాత్రల మీద ఎందరో వ్యాఖ్యానాలు రచిస్తారు. అవన్నీ సహజంగానూ సమంజసంగానూ ఉంటాయి. గుహుడు, జటాయువు, శబరిలాంటి పాత్రలు ఔచిత్యాన్ని పెంచుతాయి. మీకు వినాలని కుతూహలంగా ఉంటే శబరి కథ నేనే వినిపిస్తాను, వినండి. మహాభాగ్యం, వినిపించండి. శబరి ఒక బోయకన్యే. మిథిలా నగరానికి సమీపాన ఉన్న పంపానదీ ప్రాంతం వీరి స్వస్థలం. అయితే మనం నగరం చేరుకునేసరికి 2 రోజులు అవుద్ది. కొంచెం మోడుగా కదిలీరా. ఈ దారిలో దొంగల ధర ఎక్కువ, అయినా తప్పదని వస్తున్నాను. పెందలాడి అడుగు దాటామనుకో పెళ్లి జరిగినట్టే. అట్టా శుభం పలకరా ఎదవా, పైన తదాస్తు దేవతలు ఉంటారు. కర్రలు కింద పడేయండి. అందరూ బండి దిగండి. అయ్యా మీకు దండం పెడతానయ్యా. మీరు దన్నాలు పెడితే నా కొంగుకింత ముళ్ళు అంటుకుంటుందా? ఇనయాలు చూపకండి. అక్కడ నిల్చోండి. ఉన్నంతా పోగేయండి. ఇదిగో మాట వచ్చింది కాబట్టి చెప్తున్నాను. నాకు కాబోయే అల్లుడు జనక మహారాజు కులంలో పనిచేస్తున్నాడు. ఈ విషయం గాని మహారాజు గారితో చెప్పానా? రోయ్, ఊర్రా మహారాజు. ఆయన పురానికి ఆయన మహారాజు అయితే నా పురానికి నేను మహారాజు. అసలు ఈ సింగరాజు అంటే ఈ పక్క కోయగూడోళ్ళకే. సింగం సింగం అసంటోడ్రా. ఎరుకైందా? ఉన్నదంతా ఇయ్యకపోతే ఈడి పీక కసక్కన తెగిపోద్ది. ఇల్లు మోసిన నగలు కాదు, దాసిన నగలు. త్వరగాదే. ఓడగట్టు.
కళ్యాణానికి అడ్డొస్తే కళ్ళు పోతాయిరా కసాయిపోయినగా తప్ప. శబరి, ఈ సింగరాజంటే ఏటో నీకింకెరకలేదు. నాకెందుకు ఎరకలేదురా నాసిరకం దొంగ. దారి కాసి దోసుకున్న సొమ్ముతో జోరుగా బతికే అలవాటున్న దోపిడీదారుడివి. ఇంతేనా నీ కథ? ఇంకా ఉందా? ఈ సింగరాజు కత్తెత్తి కలబడితే గంగెర్లెత్తిపోతావే. ఆడదానివి, ఇంటికి పోయే మీ అయ్యకు కూడు చేసి పెట్టుకోపో. కూటి కుండకాడా ఆడది కుదురుగానే ఉంటదరా. బాణం పట్టిందనుకో నీ ప్రాణం పోయేదాకా వదలదు. నేను కొట్టిన దెబ్బలకి నువ్వు మట్టి కరవడం ఇది 3వ సారి. బుద్ధి రాలేదా? ఇంకోసారి దారి దోపిడీ గాని చేసావనుకో మళ్ళీ చూడటానికి నీ కళ్ళుండవు, నడవడానికి కాళ్ళుండవు. జాగ్రత్త. ఒసే శబరి, ఈసారికి బతికిపోయావే, నీ అంతు చూస్తాను. నాకెందుకమ్మా ఈ మొక్కులు? మీ మొక్కులన్నీ పండి దేవుడు మీ సొమ్ము మీ పక్కనే ఉంచాడు. ఆయనకి మొక్కండి. ఇట్రా అమ్మా. నీ మెళ్ళో పడబోయే నలుపొసలు చాలా గట్టివి. దేవుడు చల్లగా చూసినాడు. ఎలిరా. సైరా కొడక సై, ఆ సింగడిపై కొదమ సింగమల్లే దూకినావంట. వాడు దబ్బున దెబ్బకి నేల గరిసిందంట. నువ్వు కాపాడిన పెళ్ళూరంతా నిన్ను దేవత లెక్కన చూసిందంట. సైరా కొడక సై. కూతురుని కొడక అని పిలిచినావు. ఆ కూతకి నీ కూతురు శాత నిలబద్దా అయ్యా? కొడుకెందుకే కోన, నీ అటువంటి కూతురు ఒకటి ఉంటే చాలు. కుదిరైన అమ్ము పొదిలో ఉన్నట్టే కదా. భళా కొడక భళా, నీ బలానికి మన గూడెం బలగవంతా చేకొడతారు. అక్క ఏట్రా? ఎందుకురా ఇది? దొంగ సింగని తరిమిగొట్టావు కదా, అందుకే ఈ బహుమతి. పండిట్ట నల్లగా మారిందట్టే ఇందులో ఎట్టాంటి ఉందో కదా. ఓరిచ్చారా ఈ పండు?
నీడ చూడగలదు, నీటిలో జాడ చూడగలదు. పండులో ఇసాన్ని పసిగట్లేదా? వద్దయ్యా, వద్దు. ఈడ్ని చంపినా ఒకటే, కుక్కను చంపినా ఒకటే. రేయ్ సింగరాజు, నువ్వెన్నెత్తులేసినా శబరి నీకు పై ఎత్తే. ఇంకో ఎత్తు వేసావా సిద్ధ అయ్యావే.